ఈరోజైతే మనము కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకుందాము. మనకు 2025, 2026 సంవత్సరానికైతే అడ్మిషన్లకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్రీయ విద్యాలయాల ఇంతకుముందు సెంట్రల్ స్కూల్స్ అని పిలిచేవాళ్ళు. వీటికి మనం ఎందుకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుందంటే సెంట్రల్ స్కూల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కి ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు విద్య, విజ్ఞానం అందించడంతో పాటు మానసిక వికాసానికి దోహదం చేస్తున్న విద్యా సంస్థలు ఏవైనా ఉన్నాయంటే అవి మనం ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయ సంస్థలని చెప్పుకోవాలి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా కేంద్రీయ విద్యాలయాలు వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు బహుముఖ నైపుణ్యాలను అందించడంలో చాలా కృషి చేస్తున్నాయన్నమాట. సో, మనం ఇప్పుడు కేవీల్లో 2025, 26 ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి 1 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్స్ ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్స్ ఎప్పుడు అనేటివి నేను ముందుగా మీకు తెలియజేస్తాను. కేంద్రీయ విద్యాలయాలు తొలుత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత, రక్షణ శాఖ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల చదువు కోసం ఏర్పాటు చేసినప్పటికీ తర్వాత ఇవి మామూలుగా కేంద్ర ప్రభుత్వం, మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజల పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వడానికైతే మొదలు పెట్టేసారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల ప్రకటనకు విడుదల చేసినారు కాబట్టి 1వ తరగతిలో ప్రవేశించాలనుకుంటే ఇక్కడ మనం చూడండి, మనకు మార్చి 31, 2025 నాటికి కనిష్టంగా 6 ఏళ్ళు ఉండాలన్నమాట. గరిష్టంగా 8 ఏళ్ళ మధ్యలో వయసు ఉండాలి. తర్వాత అదేవిధంగా మనకు 2వ తరగతి చూసుకుంటే 7 ఇయర్స్ బట్ లెస్ దెన్ 9 ఇయర్స్. థర్డ్ క్లాస్ చూసుకుంటే 8 ఇయర్స్ బట్ లెస్ దెన్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 4th క్లాస్ చూసుకుంటే 8 ఇయర్స్ బట్ లెస్ దెన్ 10 ఇయర్స్ ఏజ్. ఈ విధంగా మనకైతే 10th వరకు కూడా 14 ఇయర్స్ బట్ లెస్ దెన్ 16 ఇయర్స్ ఏజ్ అనేది అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ అడ్మిషన్స్ వచ్చేసి మనకు 5 రకాల కేటగిరీలుగా తీసుకుంటారనమాట, ఎంపిక చేస్తారు పిల్లల్ని. మనం ముఖ్యంగా అది గమనించాలి. కేంద్రీయ విద్యాలయాలకు విద్యార్థులను ఎంపిక చేసే క్రమంలో 5 కేటగిరీలుగా ప్రాధాన్యతలను పేర్కొని ప్రవేశాలు కల్పిస్తారు, గమనించండి. బదిలీ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఫస్ట్, తర్వాత సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ ఉద్యోగస్తుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తుల పిల్లలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి బదిలీ అయిన సాధారణ ఉద్యోగుల పిల్లలు. అదేవిధంగా బదిలీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల వంటి పిల్లలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్కి సంబంధించిన బదిలీ అయిన సాధారణ ఉద్యోగుల పిల్లలు. ఇంకా ఈ పై కేటగిరీకి ఇప్పుడు మనం చెప్పుకున్న కేటగిరీకి చెందని ఇతర వర్గాల పిల్లలు, ఇలా వివిధ రకాల కేటగిరీగా పేర్కొని అడ్మిషన్స్ అయితే ఇస్తారు. అదైతే మనం గమనించండి. ఎంపికలోను కూడా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మనకు ఎంపికలో కూడా ఈ విధంగా ఎలా ఉంటుందంటే ప్రవేశాల ఖరారు ఎంపిక విషయంలోనూ ప్రాధాన్యత విధానాన్ని అమలు చేస్తున్నారని వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు పేర్కొనడం జరిగింది. తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి ఫస్ట్ ప్రిఫరెన్స్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు, సిబిఎస్ఈతో పాటు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి క్రీడల్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తామని వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు పేర్కొనడం జరిగింది. స్పెషల్ ఆర్ట్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్లో పేర్కొనడం జరిగిందనమాట. సామాజికంగాను, ఆర్థికంగాను వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు కూడా ప్రాధాన్యం అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. 1వ తరగతికి ఆన్లైన్ దరఖాస్తు. 1వ తరగతిలో ప్రవేశాలకు పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తు తీసుకుంటామని చెప్పి అయితే వీళ్ళు తెలియజేస్తున్నారనమాట. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ను కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా గరిష్టంగా 3 కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాలు లేదా చుట్టుపక్కల మీకు ఎక్కడైతే దగ్గరలో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఎక్కడైనా సరే, మహబూబ్నగర్, కర్నూలు లేదా హైదరాబాదు, కర్నూలు, అనంతపూర్ లేదా కడప, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తిగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు విద్యార్థులను ఎంపిక చేస్తారు, గమనించండి. కంప్లీట్గా లాటరీ విధానంలోనే. తర్వాత అధికారులు విద్యార్థులు ఈ లాటరీ విధానంలో సైతం విద్యా ప్రాధాన్యతల వారి విధానాలను అనుసరిస్తారనమాట. ఈ లాటరీ సిస్టమ్ అనేది కూడా ఆన్లైన్ ఉంటుంది, గమనించండి. మనమైతే ఈ ఏజ్ గురించి చెప్పుకున్నాము. తర్వాత రిజర్వేషన్ గురించి. ఈ రిజర్వేషన్ వచ్చేసి మనకు
దీంట్లో రిజర్వేషన్ కూడా కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్ కూడా వర్తిస్తుందన్నమాట. మనకు రిజర్వేషన్ ఇక్కడ చూడొచ్చు. ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీలకు 7.5% 2 సీట్స్, ఓబీసీకి 27% 8 సీట్స్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 3% సీట్లు అయితే కేటాయిస్తారనమాట. ఇక్కడ మనకు ఇంటర్లో అడ్మిషన్కి మాత్రం ఎటువంటి వయో పరిమితి లేదని చెప్పి వీళ్ళ వెబ్సైట్లో తెలియజేస్తున్నారు. కాకపోతే ఇంటర్ ప్రతిమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి వయో పరిమితి లేదు. కాకపోతే 10th క్లాస్ పాస్ అయిన సంవత్సరంలోనే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అప్లై అయితే చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం తర్వాత బ్రేక్ లేని వారికి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లు నిబంధన ఆధారంగా ఇంటర్లో ప్రవేశాలు అయితే కల్పిస్తారనమాట. 9వ తరగతికి మాత్రం ప్రవేశ పరీక్ష ఉంటుంది. 9వ తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారని వీళ్ళు తెలియజేయడం జరిగింది. 3 గంటల వ్యవధిలో 100 మార్కులకు జరిగే ఈ అడ్మిషన్ టెస్టులో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టుల నుంచి ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 33% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి వీళ్ళు వెబ్సైట్లో తెలియడం అయితే జరిగింది. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నామమాత్ర ఫీజులు. కేంద్రీయ విద్యాలయాల్లో నామమాత్ర ఫీజులను మాత్రమే వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు రూ. 25, తర్వాత విద్యా వికాస నిధి రూ. 500, ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫీజు అన్నీ ఉంటాయి. ఒకవేళ అన్నీ కలుపుకున్నా కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా మహా అంటే 500 నుంచి 600 లేదా 700 లోపు ఫీజు ఉంటుంది. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు కూడా మహా అయితే 1000 రూపాయల లోపు అయితే ఫీజు ఉంటుంది. అదేవిధంగా గర్ల్స్, అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే తెలియజేయడం జరిగింది. తర్వాత మనకు కొంచెం ఇప్పుడు 1వ తరగతికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 21 చివరి తేదీ. దాని తర్వాత ఎంపికైన మొదటి జాబితాను మార్చి 26న రిలీజ్ చేస్తారు. రెండో జాబితాను ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా 3వ జాబితాను ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే తెలియజేశారనమాట. తర్వాత 2వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మినహా ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత మనకు సెలెక్ట్ అయిన వాళ్ళ జాబితా ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 11వ తరగతి మినహా అన్ని తరగతులకు ప్రవేశాలకు చివరి తేదీ జూన్ 30వ తేదీ అనమాట. ఇంకా ఇంటర్ ప్రథమ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఇప్పటికే కేవీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చిన 10 రోజుల్లోగా అప్లై అయితే చేసుకోవాలి. వీరికి 10వ తరగతి ఫలితాలు వచ్చిన 20 రోజుల్లోగా ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఒకవేళ కేవీ స్కూల్ కాని విద్యార్థులు సిబిఎస్ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్లైన్ అడ్మిషన్లు అయితే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే మనము కేంద్రీయ విద్యాలయ స్కూల్స్కు చాలా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. క్లాస్ 10th ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ 10th అండ్ కాంపిటెంట్ అథారిటీస్ క్లాస్ 10th వచ్చేసి అప్ టు 32 ఫర్ ఫ్రెష్ అడ్మిషన్స్, అథారిటీ ప్రిన్సిపల్ అప్ టు 30 జూన్ రిజిస్టర్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సబ్జెక్ట్ వేకెన్సీస్, స్పెషల్ ప్రొవిజన్స్. సో మనం అయితే అన్నీ ఇంకా చెప్పుకున్నాము వీటి గురించి. మనకు స్పెషల్ ప్రొవిజన్స్ మనకు చిల్డ్రన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ డై ఇన్ హార్నెస్ కాపీ ఆఫ్ పెన్షన్ పేపర్స్ లెటర్ ఇష్యూడ్ బై కంట్రోలింగ్ దట్ విల్ బి టేకన్ యాజ్ ప్రిఫరెన్స్ అంటే వీళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత చిల్డ్రన్స్ ఆఫ్ రిసిపెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మెడల్, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, పోలీస్ మెడల్ వాళ్ళు తీసుకున్న పిల్లల వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా మనం ఇందాకే చెప్పుకున్నాము స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా రాష్ట్రపతి పురస్కార్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్లో తీసుకున్న వాళ్ళు ఎవరికైతే వాళ్ళందరికైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇంకా జనరల్గా ఉంటున్నాయి అన్నమాట. మనకు అడ్మిషన్స్ ఆఫ్ వార్డ్స్ ఆఫ్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్ మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇది ముఖ్యంగా తొలుత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ భద్రత రక్షణ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పిల్లల కోసము ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఉంటుందన్నమాట. మనం తెచ్చుకున్నాము. ఇంకా ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్స్ గురించి అయితే చెప్పుకున్నాము. ప్రతిదీ కూడా మనకు లాటరీ సిస్టమ్ ద్వారానే జరుగుతుందన్నమాట. అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు.
సో, మరి ఎవరైతే వాళ్ళ పిల్లలకు కేవీ స్కూల్స్‌లో చేర్పించి సీబీఎస్‌ఈ సిలబస్‌లో మంచి విద్యను అందించాలనుకుంటారో, వాళ్ళు అడ్మిషన్స్ కొరకైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక విషయం అయితే గమనించాల్సి ఉంటుంది చాలామందికి. ఇప్పుడున్నటువంటి కేవీ స్కూల్స్‌లో అంటే మెయిన్ మెయిన్ సిటీస్‌లో, మెట్రోపాలిటన్ సిటీస్‌లో కాకుండగా కొద్దిగా చిన్న చిన్న జిల్లా కేంద్రాలలో ఉన్న కేవీ స్కూల్స్‌లో అయితే చాలా మటుకు రెగ్యులర్ స్టాఫ్ అయితే లేరు. చాలా మటుకు కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే ఉన్నారు. అవి చూసుకోండి, మీరు ఒకసారి గమనించుకోండి. అదేవిధంగా కేవీ స్కూల్స్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే క్లాసులు జరగడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఎటువంటి క్లాసులు ఉండవు. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లాగా సాయంత్రం ఈవినింగ్ వరకైతే ఉండవు. అది కూడా మీరు గమనించండి. గమనించిన తర్వాత మీరు ఒకవేళ దీంట్లో సీబీఎస్‌ఈ స్కూల్ బెటర్‌గా ఉంటుందా? తర్వాత సీబీఎస్‌ఈ చాలా కొన్ని సీబీఎస్ స్కూళ్ళల్లో ఏమంటారంటే మనకు ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా బెంచీలు, టేబుల్స్ లేకపోవడం కూడా మీరు గమనించడం జరుగుతుంది. లేదు మనకు కేవీ స్కూల్స్ వద్దనుకుంటే ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా సీబీఎస్‌ఈ సిలబస్ ఇస్తున్న స్కూల్స్‌కైతే మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇది మొత్తానికి కేవీ స్కూల్స్‌కి సంబంధించిన సమాచారము. తో దయచేసి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మరి వాళ్ళు అప్లై చేసేసుకోండి. ఓకే. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.